ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. ఈ శ్లోకానికి అర్థం శరీరంలోని అన్ని ఇంద్రియ ద్వారాలను నియంత్రించి మనస్సును హృదయంలో స్థిరపరిచి ప్రాణవాయువును తలభాగంలో నిలిపి యోగధారణలో స్థిరంగా ఉన్న యోగి పరమాత్మను చేరడానికి సిద్ధమవుతాడు. A yogi who restrains all the senses, fixes the mind in the heart, and directs the life air to the top of the head, remaining firmly established in yogic concentration, becomes prepared to attain the Supreme Lord. ఈ శ్లోకం మనకు చెప్తున్నది ఏమిటంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచి మనస్సును భగవంతునిపై నిలిపి యోగ సాధనతో జీవిస్తే పరమగతిని పొందడానికి అర్హులమవుతాము. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. జై హింద్.